ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్ఠమైన నామములో ప్రతి ఆదివారం రొట్టె విరుచు కూడికకు మనము చేరి వస్తున్నాం. ప్రభునందు విశ్వాసం ఉంచిన మనం అమూల్యమును నిర్దోషమునైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడిన మనం ఆరాధికులుగా సంఘముగా చేరివచ్చి ప్రతి ఆదివారం ప్రభువును జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన శిలువ మరణ పునరుద్ధానాలను, ఆయన వేదనను, ఆయన పొందిన బాధను, ఆయన పొందిన శ్రమను తలపోసుకుంటూ విశ్వసించిన మనకు కలిగిన రక్షణ బట్టి ఆయన స్తుతిస్తూ సంఘములో హెచ్చించి ఘనపరచి ఆయన ద్వారా మన ఆరాధన తండ్రైన దేవునికి అర్పిస్తూ ఉన్నాం. రొట్టె విరుచు కూడికలో ప్రభువును జ్ఞాపకం చేసుకునుట, ప్రభువును గురించిన సంగతులు వర్ణించుట, వివరించుట, మరి ముఖ్యంగా ఆయన శిలువ శ్రమలను తలపోయిట మనం జరిగిస్తూ ఉన్నాం. సహాయకరంగా రూతు గ్రంథము 4వ అధ్యాయం, రూతు గ్రంథము 4వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. 5 నుండి. ద బుక్ ఆఫ్ రూత్ చాప్టర్ 4 వర్సెస్ 5 ఆన్వర్డ్స్. బోయజు, నీవు నయోమి చేతి నుండి ఆ పొలమును సంపాదించు దినమున చనిపోయిన వాని పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లు చనిపోయిన వాని భార్య అయిన రూతు అను మోయాబీయురాలిని యొద్ద నుండి దాని సంపాదింపవాలని చెప్పగా, ఆ బంధువుడు, నేను దానిని విడిపించుకొనలేను, నా స్వాస్థ్యమును పోగొట్టుకుందునేమో, నేను దాన్ని విడిపింపలేను గనుక నీవే నాకు ప్రతిగా బంధువుని ధర్మము జరిగించుమని చెప్పెను. ఇశ్రాయేలీయులలో బంధుధర్మమును గూర్చి గాని క్రయ విక్రయమును గూర్చి గాని ప్రతి సంగతిని స్థిరపరచుటకు పూర్వమున జరిగిన మర్యాద ఏదనగా, ఒకడు తన చెప్పు తీసి తన పొరుగు వానికిచ్చుటయే. ఈ పని ఇశ్రాయేలీయులలో ప్రమాణముగా ఎంచబడెను. ఆ బంధువుడు, నీవు దానిని సంపాదించుకునమని బోయజుతో చెప్పి తన చెప్పు తీయగా, బోయజు ఎలీమెలకునకు కలిగినది యావత్తును, కిల్యోనుకును మహలోనుకును కలిగినది యావత్తును నయోమి చేతి నుండి సంపాదించితనని నేనన్నందుకు మీరు ఈ దినమున నా సాక్షులై ఉన్నారు. మరియు చనిపోయిన వాని పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లును, చనిపోయిన వాని పేరు అతని సహోదరులో నుండి అతని స్థలము యొక్క ద్వారము నుండి కొట్టివేయబడక ఉండునట్లును నేను మహలోను భార్య అయిన రూతు అను మోయాబీయురాలని సంపాదించుకొని పెండ్లి చేసుకొనుచున్నాను. నేను మహలోను భార్య అయిన రూతు అను మోయాబీయురాలని సంపాదించుకొని పెండ్లి చేసుకొనుచున్నాను. రూతు గ్రంథములో బోయజు మనకు ప్రముఖమైన వ్యక్తిగా కనబడుతున్నాడు. మరి ఎలీమెలెకు అతని భార్య నయోమి బేత్లెహేములో లేక దేశంలో కరువు రాగా బేత్లెహేము నుండి వారు మోయాబు ప్రాంతానికి దేశానికి వెళ్ళారు. అక్కడ ఎలీమెలెకు, మహలోను, కిల్యోను మరణించారు. ఆ తర్వాత బేత్లెహేములో రొట్టెలు ఉన్నాయని దేవుడు కరుణించాడని వారు విన్నవారై, దేవుడు దర్శించాడని విన్నవారై వారు నయోమి, రూతు అలాగే ఓర్పా తిరిగి వచ్చుటకు ప్రయత్నం చేయగా మధ్యలో ఓర్పా తిరిగి వెళ్ళిపోయింది. నయోమి, రూతు బేత్లెహేముకు తిరిగి వచ్చారు. విధవరాండ్రుగా ఉన్న ఇద్దరిని ఆదరించిన వాడు బోయజు, చేరదీసిన వాడు బోయజు, ఆహారం ఇచ్చిన వాడు బోయజు, ఆశ్రయం ఇచ్చిన వాడు బోయజు, వారిని ధైర్యపరిచిన వాడు బోయజు. అంతకు మించి రూతును పెళ్లి చేసుకున్నవాడు బోయజు. ఆ విధవరాలు దీనస్థితిలో ఉన్న ఆమెను ఎందు కటాక్షం ఉంచి జాలి చూపి ఆమెను పెళ్లి చేసుకున్నానికి బోయజు తన మనస్సును తెలియపరిచాడు, పెళ్లి చేసుకున్నాడు. బోయజులో మన ప్రభువును మనం చూస్తున్నాం. ఆయన మన పరమ బోయజు. విధవరాలి పోలికలో, అనాథల పోలికలో, నిరాశ్రయులుగా ఉన్న వారి పోలికలో, మరి ఎట్టు దిక్కులేని స్థితిలో ఉన్న పోలికలో ఉన్న మనలను మన పరమ వరుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ముందుకు వచ్చి బంధువుని ధర్మము జరిగించడానికి సంసిద్ధుడుగా వచ్చి
మన పక్షముగా మన కొరకై మనలను పెళ్లి చేసుకోవడం అనగా తనను హత్తుకోవడం కోసంగా, స్వీకరించడం కోసంగా ఆయన బంధువుని ధర్మాన్ని జరిగించాడు. నయోమి రూతులు మోయాబు నుంచి బేత్లెహేముకు వచ్చారు. బేత్లెహేములో ఉన్న బోయజు వద్దకు వారు వచ్చారు. బోయజు వారిని ఆదరించాడు. కానీ మన ప్రభుని యేసుక్రీస్తు పరలోకం నుంచి ఈ లోకానికి దిగి వచ్చాడు. దీన స్థితిలో ఉన్న మనలను, దౌర్భాగ్య స్థితిలో ఉన్న మనలను, అనాథులుగా, విధవరాండ్రుగా, విడవబడిన వారముగా, నిరాశ్రయులుగా ఉన్న మన కోరికై ఆయన లోకానికి దిగి వచ్చాడు. ఆయన బేత్లెహేములోనే జన్మించాడు. బేత్లెహేములో పశువుల పాకలో, పశువుల తొట్టిలో ఆయన పరుండబెట్టబడ్డాడు. ఆయన పరలోకం నుంచి, పరమపురి నుంచి బేత్లెహేమునకు ఈ లోకానికి నరుడుగా జన్మించిన మన పరమ బోయేజు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన నిరాశ్రయులుగా ఉన్న వారికి, అనాథులుగా విడబడిన వారికి, ఏ దిక్కులేని వారికి ఆశ్రయం ఇచ్చుటకై వారిని తన యొక్క బాహుల క్రింద, తన యొక్క కరుణా కటాక్షములకు పాత్రులుగా చేయడం కోసమై నరుడుగా దిగి వచ్చిన వాడు మన పరమవరుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు. ఈ బంధువుడు, నయోమి యొక్క బంధువుడు, బంధువు యొక్క ధర్మాన్ని జరిపించడానికి నా వల్ల కాదు, నా ఆస్తి పోతుంది, నా స్వాస్థ్యం నేను పోగొట్టుకోవాల్సి వస్తుందేమో అని భయపడి ఆ ధర్మము నెరవేర్చడానికి బోయజుకే చెప్పాడు. ఈ బంధువుడు ధర్మశాస్త్రానికి సూచనగా ఉన్నాడు. ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో దేవుడు దానిని చేసెను. ధర్మశాస్త్రము మనల్ని పాపం నుంచి విడిపించలేకపోయింది. ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని పాపం నుంచి విడిపించాడు. ఆ బంధువుడు చేయలేకపోయిన దానిని బోయజు చేశాడు. ధర్మశాస్త్రము చేయలేకపోయిన దానిని మన ప్రభువైన యేసుక్రీస్తు చేశాడు అనేది మనం జ్ఞాపకం చేసుకుందాం. ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయంలో 9వ వచనంలో మనం చూస్తాం. బంధువుని యొక్క ధర్మం గురించిన వివరాలు అక్కడ ఉన్నాయి. ఆ ప్రకారంగా ఆ బంధువుడు తన చెప్పు తీసి బోయజుతో చెప్పి తన చెప్పు తీయగా బోయజు ఏమన్నాడు? 9వ వచనంలో, ఎలీమెలెకును కలిగినది యావత్తును, కిల్యోనుకును మహలోనుకును కలిగినది యావత్తును నయోమి చేతి నుండి సంపాదించితనని నేను అన్నందుకు మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారు. మరియు చనిపోయిన వాని పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లు చనిపోయిన వాని పేరు అతని సహోదరుల నుండి, అతని స్థలం యొక్క ద్వారము నుండి కొట్టివేయబడక ఉన్నట్లు నేను మహలోను భార్య అయిన రూతు అను మోయాబీయురాలని సంపాదించుకుని పెళ్లి చేసుకుంటున్నాను అంటున్నాడు. రూతు భార్యను పెళ్లి చేసుకున్న బోయజు, ఆమె విధవరాలుగా ఉంది, ఆమెను పెళ్లి చేసుకున్నాడు. నయోమి కిలక ఎలీమెలెకు కలిగిన స్వాస్థ్యము, కిల్యోనుకు మహలోను కలిగిన ఆ స్వాస్థ్యము, వాటన్నిటినీ సంపాదించడానికి, వారి యొక్క స్వాస్థ్యమును స్థిరపరచడానికి, చనిపోయిన వారి యొక్క స్వాస్థ్యమును స్థిరపరచడానికి బోయజు రూతును పెళ్లి చేసుకున్నాడు. అలాగే మనము ఆదాములో కోల్పోయిన మహిమను, ఆదాము పండు దినమున చచ్చిదమన్నాడు. అలాగనే ఆదామును బట్టి, ఆదాము ద్వారా, ఆదాములో మానవ జాతి అంతా అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారంగా ఉన్నాం. ఆ యొక్క ఏదేను తోటలో వెళ్ళడానికి దేవుని మహిమను పొందలేకపోతున్నాం. ఎలానగా అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఆ స్వాస్థ్యమును పొందలేక దుస్థితిలో, దౌర్భాగ్య స్థితిలో మానవ జాతి ఉండగా ఆ స్వాస్థ్యమును స్థిరపరచడానికి, ఏ స్వాస్థ్యమైతే ఆదాములో మనం పోగొట్టుకున్నాము, ఆదాము హవ్వలలో మనం పోగొట్టుకున్నాము, ఆ స్వాస్థ్యమును స్థిరపరచడానికి ఏదైనా తోటలో వారు పొందిన పూర్వపు వైభవము, అంతకంటే మించిన వైభవము, పరలోక స్వాస్థ్యము, తేజోవాసుల స్వాస్థ్యము, అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారినది అయిన స్వాస్థ్యము మనము తిరిగి పొందడానికి, దానిని స్థిరపరచడానికి మన ప్రభువైన యేసుక్రీస్తు మన నిమిత్తమై ఈ లోకానికి
మానవుడిగా జన్మించాడు. మన కొరకై శిలువలో ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచుట ద్వారా స్వాస్థ్యమును పోగొట్టుకున్న మనము ఆ స్వాస్థ్యమును స్థిరపరచడానికి ఆయన మనకు వీలు కల్పించాడు. ఎవరమైతే యేసుక్రీస్తును విశ్వాసం ఉంచామో సచ్చిన స్థితిలో ఉన్న మనలను క్రీస్తు కూడా ఆయన దేవుడు బ్రతికించాడు. అంత మాత్రమే కాదు, ఆ పరలోక స్వాస్థ్యము, తేజోవాసుల స్వాస్థ్యము, నిర్మలమైనది, అక్షయమైనది, వాడబారనిదైన స్వాస్థ్యము మన కొరకు కలిగినట్లుగా మనం చూస్తున్నాం. ఇది ఎలా సాధ్యమైంది? మన ప్రభువైన యేసుక్రీస్తు ఆ పరలోకాన్ని విడిచిపెట్టి బేత్లెహేములో జన్మించాడు. యెరూషలేములో ఆయన సిలువ వేయబడ్డాడు. ఈ రూతు గ్రంథంలో జరిగిన సంఘటన 4వ అధ్యాయంలో అక్కడ చూస్తున్నాం. ఆ పురద్వారము దగ్గర అన్నాడు, పురద్వారం అన్నాడు, గేట్. ఆ పురానికి ఆ బేత్లెహేము పురానికి ద్వారము, ఆ ద్వారములకి గేట్ వద్ద జరిగిన సంఘటన ఇది. 4వ అధ్యాయం 1వ వచనంలోనే, అనగా ఆ పురద్వారము దగ్గర బోయజు రూతును పెళ్లి చేసుకున్నట్లుగా ప్రకటించాడు. పెళ్లి చేసుకుంటున్నాను అన్నాడు, పెళ్లి చేసుకున్నాడు. పురద్వారము దగ్గర, అవుట్ సైడ్ ఆఫ్ ది క్యాంప్, అవుట్ సైడ్ ఆఫ్ ది గేట్. ఇక్కడ బోయజు బేత్లెహేములో చేసుకున్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు యెరూషలేము గవిని వెలుపట ఆయన శ్రమ పొంది ఆ కల్వరి కొండ మీద ఏకాకిగా, నిస్సహాయుడుగా, మనందరి పాపాల కొరకై గాయాలు పొంది 3 మేకుల మధ్య వ్రేలాడి మన కొరకై తన ప్రాణము కార్చాడు, ప్రాణం ఇచ్చాడు, రక్తము కార్చాడు, తన ప్రాణం పెట్టాడు. ఆ యెరూషలేము గవిని వెలుపట ఆయన పొందిన శ్రమను బట్టి మనలను ఆయన తనకు వధువుగా లేక భార్యగా స్వీకరించడానికి అవకాశం కలిగింది. ఈ బోయజు పురద్వారమునొద్ద అక్కడ రూతును పెళ్లి చేసుకున్నట్లుగా ప్రభువైన యేసుక్రీస్తు యెరూషలేము గవిని వెలుపట ఆయన శ్రమ పొందాడు. హెబ్రీ పత్రికలో ఆ మాట మనము తేటగా మనం చూస్తున్నాం. గవిని వెలుపట శ్రమ పొందిన మన ప్రభువైన యేసుక్రీస్తు ఎందు నిమిత్తమై రూతును పెళ్లి చేసుకోవడానికి పురద్వారం వద్దకు వచ్చిన బోయజు పోలికలో మన ప్రభువైన యేసుక్రీస్తు మనలను పెళ్లి చేసుకోవడానికి, సంఘమును వివాహమాడడానికి, లేక సంఘమును సంపాదించుకోవడానికి ఆయన గవిని వెలుపట శ్రమ పొందాడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం, కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. బోయజు ఏ శ్రమ పొందలేదు, కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు మనలను సంపాదించుకోవడానికి, తనకు వధువుగా తర్వాత భార్యగా కాబోతున్న మధ్యాకాశంలో సంఘము ఆయన సంపాదించుకోవడానికి ఆయన గవిని వెలుపట శ్రమ పొందాడు అన్నాడు. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూద్దాం. ఆయన శ్రమ పొందాడు ఎందుకోసం? సంపాదించుకోవడానికి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 25, 27 కలిసి ఉన్నాయి. ఎఫెసీ పత్రిక 5:25, పురుషులారా మీరును మీ భార్యను ప్రేమించుడి, అటువలే 27వ వచనం, క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకునవలని వాక్యముతో ఉదగస్థానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. సంఘము కొరకై క్రీస్తు అప్పగించుకున్నాడు. రూతు కొరకై బోయజు అప్పగించుకున్నాడు. ఆ బంధువుని ధర్మము జరిగించిన వాడు. పురద్వారము దగ్గర ఆ పని జరిగింది. అక్కడే రూతు బోయజుకు భార్యగా ఆమె సంపాదించుకున్నాడు.
గొల్గొతా కొండ మీద, కల్వరి కల్వరి కొండ మీద యెరూషలేము గవిని వేలుపట మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన్ను తాను అప్పగించుకున్నాడు. ఎందుకు? సంఘమును ప్రేమించి అన్నాడు. సంఘమును ప్రేమించి తన ఎదుట దానిని నిలువబెట్టుకోవాలి అని ఉద్దేశంతో సంఘమును ప్రేమించాడు, సంఘమును సంపాదిస్తున్నాడు, ఇంకా సంపాదిస్తున్నాడు. అనేక మంది రక్షించబడి సంఘములో చేర్చబడుతున్నారు, క్రీస్తు అను శరీరములో చేర్చబడుతున్నారు. మెనీ పీపుల్ ఆర్ బీయింగ్ యాడెడ్ ఇన్ టు ది బాడీ ఆఫ్ క్రైస్ట్ త్రూఅవుట్ ది వరల్డ్. పెంతెకోస్తు నాడు మొదలుకొని యేసుక్రీస్తు మధ్యాకాశానికి వచ్చేంత వరకు దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు తన రక్తము చేత అందరినీ కొంటున్నాడు, అనేక మందిని కొంటున్నాడు. అందుకోసంగా ఆయన అప్పగించుకున్నాడు. కల్వరి కొండ మీద అప్పగించుకున్నాడు, శిలువ పైన తను అప్పగించుకున్నాడు. ఆయన మన నిమిత్తమై మనలను సంపాదించుకోవడం కోసంగా ఆయన కల్వరి కొండ మీద యెరూషలేము గవిని వెలుపట మన కొరకు శ్రమ పొందాడు, అప్పగించుకున్నాడు. ప్రకటన గ్రంథం చూద్దాం. ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 5, 9-10 కలిసి ఉన్నాయి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 5 వర్సెస్ 9 and 10. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ప్రతి భాషలు మాట్లాడు వాళ్ళలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి అన్నాడు. మనుషులను కొని, దేవుని కొరకు మనుషులను కొని లేక సంపాదించుకున్నాడు. దేని చేత? తన రక్తము చేత. సంపాదించుకొనబడిన మనము ఆయన వధువుగా ఉన్నాం. ఆయన వచ్చినప్పుడు మధ్యాకాశంలో ఆయన భార్యగా, గొర్రెపిల్ల భార్యగా మారబోతున్నాం. ఆ యొక్క ఇన్సిడెంట్ ఇంకా జరగబోతుంది. ఆయన ప్రతి మనిషిని కొన్నాడు. ప్రతి భాషలో నుంచి, ప్రతి జనములో నుంచి, ప్రతి వంశంలో నుంచి ఆయన మనుషులను కొంటూ ఉన్నాడు. ఆయన కొని ఆ సంఘమును తనకి లోకములో స్థాపిస్తున్నాడు. ది బాడీ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు శరీరములో అనేక మంది చేర్చబడుతున్నారు. ఈ శరీరము వధువుగా ఉంది. సంఘము మధ్యాకాశంలో గొర్రెపిల్ల భార్యగా మారబోతున్నాం. అపోస్తల కార్యములు 20వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ఎఫెసులో ఉన్న పెద్దల గురించి మాట్లాడుతూ సంఘముల గురించిన ఒక వర్ణన చేస్తూ ఒక సంగతిని వివరిస్తున్నాడు. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 28, ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 20 వర్స్ 28. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అని అంటున్నాడు. ఆ మంద అంటున్నాడు. దేవుడు తన స్వరక్తమిచ్చి, ప్రభు అని కింద ఫుట్ నోట్లో ఉంది అనేక ప్రాచీన పత్రులలో, ప్రభు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును, తన సంఘమును అంటున్నాడు. సంఘము ఆయన స్వరక్తమిచ్చి సంపాదించుకున్నాడు. బోయజు రూతును సంపాదించుకున్నాడు. బోయజు రూతును సంపాదించుకోవడం కోసంగా తన రక్తం ఇవ్వలేదు, ఏం ప్రాణదానం చేయలేదు, ఏం త్యాగం చేయలేదు. కాకపోతే బంధువుని ధర్మము జరిగించట్లో కొంత ఇబ్బంది ఉంది. ఆ స్వాస్థ్యమును కొనాలి, ఖర్చు పెట్టాలి. తద్వారా తన స్వాస్థ్యం కొంత పోగొట్టుకుంటే కానీ ఆ స్వాస్థ్యం రాదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు తన ప్రాణం పెట్టాడు, తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. పరలోక మహిమను విడిచిపెట్టి ఈ పాపభూయిష్టమైన లోకానికి వచ్చి పాపముల చేత, అపరాధం చేత చచ్చిన మనలను రక్షించడానికి, తన వధువుగా చేసుకోవడానికి ఆయన మన కొరకై కల్వరి శిలువ పైన బలిగా అర్పించబడ్డాడు. యేసుక్రీస్తు మన పరమ బోయేజు, పరమ వరుడైన బోయేజుల పోలికలో మనం చూస్తున్నాం. ఆయన మనలను సంపాదించుకున్నాడు. అపోస్తలుడైన పేతురు రాసిన పత్రిక, మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయంలో 19వ వచనం లేక 18, 19. పితృపారంపర్యమైన, మొదటి పేతురు 1:18, 19. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు గాని
అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమును అగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరి అని ఇక్కడ చూస్తున్నాం. విమోచింపబడలేదు. బోయజు రూతును విడిపించాడు. రూతు నయోమి ఆ సందర్భంలో ఆయన ఆమెను విడిపించాడు. విడిపించుకొనలేదు. 4వ అధ్యాయం చూడండి. రూతు గ్రంథము 4వ అధ్యాయం. ఆ బంధువుడు చెప్పాడు కదా, 5వ వచనంలో లేక 6వ వచనంలో, ఆ బంధువుడు నేను దానిని విడిపించుకొనలేను అన్నాడు. విడిపించుకొనలేను, సంపాదించుకొనలేను అని వాడు అసక్తత తెలియపరిచాడు. కానీ బోయజు ఆమెను విడిపించాడు, ఆ ఆస్తిని విడిపించాడు, రూతును పెళ్లి చేసుకుని సంపాదించుకుని పెళ్లి చేసుకున్నాడు. ఆయన 2 కార్యాలు జరిగించాడు. విడిపించాడు. ఆ బంధు యొక్క ధర్మమును జరిగించిన మన ప్రభువైన యేసుక్రీస్తు. ఇక్కడ 4వ వచనం చూద్దాం. రూతు గ్రంథము 4:4 చివరిలో, నీవుగాక దాన్ని విడిపింపవలసిన బంధువుడు ఎవడును లేడు, అందుకు అతడు నేను విడిపించెదను అనెను. అక్కడ చెప్పాడు, బోయజు నీవు నయోమి చేతుల నుండి ఆ పొలమును సంపాదించడమున చనిపోయిన వాని పేరట అతని స్వాస్థ్యమును స్థిరపడుతున్నట్లు చనిపోయిన వాని భార్య రూతును మోయాబులని యుద్ధ నుండి దాన్ని సంపాదించమని చెప్పగా, ఆ బంధువుడు నేను దానిని విడిపించుకొనలేను, నా స్వాస్థ్యమును పోగొట్టుకుందునేమో అన్నాడు. దానిని విడిపించాలంటే స్వాస్థ్యమును పోగొట్టుకోవాలి. రూతును పెళ్లి చేసుకోవాలి, స్వాస్థ్యమును పోగొట్టుకోవాలి, ఆ భూమిని విడిపించాలి, భూమిని సంపాదించుకోవాలి. కానీ ఆ త్యాగాన్ని ఆ బంధువుడు చేయలేకపోయాడు. కానీ బోయజు అందుకు తెగించాడు, త్యాగం చేశాడు, సిద్ధ మనసు చూపించాడు. ఎలీమెలెకు అలాగే మహ్లోను కిల్యోనుల యొక్క స్వాస్థ్యమును ఆయన విడిపించడానికి సిద్ధపడ్డాడు. ఆ స్వాస్థ్యమును విడిపించాడు. తర్వాత రూతును సంపాదించుకున్నాడు. పరలోకములో తండ్రి కుడి పార్శ్వమున ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి రొమ్మున ఆనుకున్నవాడు, దేవునితో సమానముగా ఉన్నవాడు. అది విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక దౌర్భాగ్య స్థితిలో వైధవ్యములో ఉన్న మనలను, నిరాశ్రయులుగా ఉన్న మానవ జాతిని ఆదాములో పోగొట్టుకున్న స్వాస్థ్యాన్ని తిరిగి స్థిరపరచడానికి, టు స్టాబ్లిష్ ద ఇన్హెరిటెన్స్ విచ్ వాజ్ లాస్ట్ ఇన్ యాడమ్. ఆదాములో మానవ జాతి పోగొట్టుకున్న ఆ స్వాస్థ్యము, ఆ ఏదెను తోటలు వారు పోగొట్టుకున్నారు. ఆ మహిమ స్వాస్థ్యము మానవ జాతి పాపాన్ని బట్టి పోగొట్టుకుంది. దాన్ని స్థిరపరచడానికి, టు రెస్టోర్, మన ప్రభువైన యేసుక్రీస్తు పరలోకం నుంచి ఈ లోకానికి దిగి వచ్చిన పరమ బోయజుగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు మన నిమిత్తమై మనను సంపాదించుకోవడం కోసమై తన యొక్క అమూల్యమైన రక్తాన్ని కలవరి శిలువ పైన కార్చాడు. అమూల్యమైన రక్తము చేత పైన చెప్పాడు, మీ పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు. వెండి బంగారములు క్షయమైపోయే వస్తువులు, వాటి ద్వారా విమోచన కలుగదు. కానీ అక్షయమైనది, అమూల్యమైనది, నిర్దోషమైనది, నిష్కళంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మనము విమోచింపబడితిమి అన్నాడు. మనము విమోచించబడిన వారం యేసుక్రీస్తు యొక్క రక్తము చేత. బోయజు ఎలీమెలకు స్వాస్థ్యమును, ఎలీమెలకు స్వాస్థ్యం అనగా ఇంకా నయోమిగా రూతు, వారి స్వాస్థ్యమును విడిపించిన వాడు. తద్వారా దాంతో పాటుగా రూతును సంపాదించుకున్నవాడు పెళ్లి చేసుకుని. మన ప్రభువైన యేసుక్రీస్తు ఇంతకంటే గొప్ప ఉన్నతమైన మహోన్నతమైన కార్యము సమస్త మానవ జాతి కొరకు, మరి ముఖ్యంగా సంఘము కొరకు ఆయన జరిగించిన సంగతిని మనం జ్ఞాపకం చేసుకుని మన ఆరాధన తన దేవునికి అర్పించాలి. నిర్భాగ్యులము, దౌర్భాగ్యులము, నిరాశ్రయులము, దీనస్థితిలో ఉన్న మనలను
మనం కోల్పోయిన స్వాస్థ్యాన్ని ఆయన తిరిగి స్థాపించడానికి, స్థిరపరచడానికి, మనలను సంపాదించుకోవడానికి మన ప్రభువైన యేసుక్రీస్తు చేసిన త్యాగము, తండ్రి అయిన దేవుడు చేసిన త్యాగం మన తలపోసుకోవాలి. రొట్టె విరుచు కూడికలో మనం చేయవలసిన పని ఏది? మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మనలను సంపాదించుకోవడానికి, మనల్ని విడిపించడానికి, మనం పోగొట్టుకున్న స్వాస్థ్యాన్ని స్థిరపరచడానికి ఆయన చేసిన గొప్ప త్యాగం అని ధ్యానిస్తున్నాం. అమూల్యమైన రక్తాన్ని ఆయన కార్చాడు. అది నిర్దోషమైన, నిష్కళంకమైన గొర్రెపిల్ల వంటి రక్తాన్ని కార్చాడు. ఆయన వధించబడిన గొర్రెపిల్లగా ఆయన ప్రతి జాతిలోనూ, ప్రతి భాషలోనూ, ప్రతి వంశంలోనూ, ప్రతి జాతిలో ఉన్న మనుషులను రక్తము చేత కొన్నాడు, అనగా సంపాదించుకున్నాం. మనము సంపాదించుకునబడిన వారం, మనము విమోచించబడిన వారం, మనము ప్రభువైన యేసుక్రీస్తుకు ఇప్పుడు వధువుగా ఉన్నాం, కన్యకగా ప్రదానము చేయబడి ఉన్నాం. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్పినట్లుగా సువార్త ద్వారా ఆకర్షించబడి క్రీస్తు యేసు విశ్వాసం ఉంచిన మనము కన్యగా ప్రదానము చేయబడి ఉన్నాము. మధ్యాకాశంలో ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడి ఆయన గొర్రెపిల్ల భార్యగా మనం చేయబడం. అంటే ఆ యొక్క సమాగమము, అనగా ఆయనతో కలుసుకొనుట, ఆయన ముఖాముగ్గా ఆయన చూచుట. ఏ ప్రభు అయితే మన కొరకు మనను సంపాదించుకోవడానికి తన రక్తాన్ని కార్చాడు, ఆ పరలోకాన్ని విడిచిపెట్టాడు, మహిమని విడిచిపెట్టాడు, ఆ భాగ్యాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి బేత్లెహేములో జన్మించి యెరూషలేము యొక్క గవిని వెలుపట శ్రమపడ్డాడు. ఆయనను మన ముఖాముగ్గా కలుసుకునబోతున్నాం. ఆ పరమ వరుడు మన ప్రభువైన యేసుక్రీస్తు బోయజు పోలికలో ఉన్నాడు. బోయజు తన స్వాస్థ్యమును పోగొట్టుకున్నట్టుకు సిద్ధపడ్డాడు. ఆ విధవరాలని వివాహం ఆడడానికి సిద్ధపడ్డాడు. ఆమెకు ఆశ్రయం ఇవ్వడానికి, ఆమెకు భరోసా ఇవ్వడానికి, ఆదరవు ఇవ్వడానికి ఆయన సిద్ధపడ్డాడు. బోయజు రూతుల వంశంలో ప్రభువైన యేసుక్రీస్తు జన్మించాడు. మనం ఎరిగిందే. ఆశీర్వాద కారకుడు ఆయన, రక్షణ కారకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు మనం చూస్తున్నాం. ఏ త్యాగాన్ని బోయజు రూతు విషయంలో చేశాడో అదే వంశంలో వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు సమస్త మానవాళి కొరకై చేసిన త్యాగము. సమస్త మానవాళి ఆదాములో పోగొట్టుకున్న స్వాస్థ్యాన్ని స్థిరపరచడానికి, పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారిని తిరిగి మనల్ని బతికించడానికి, అలాగే నిరాశ్రులుగా విధవరాండ్రుగా ఉన్న వైధవ్యము స్థితిలో ఉన్న మనలను పెళ్లి చేసుకుని వైభవాన్ని కలిగించడానికి ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకై ఈ లోకానికి దిగివచ్చి ఆయన రక్షణ కార్యాన్ని శిలువపైన జరిగించారు. బోయజు రూతు పట్ల జరిగించిన ఆ కార్యము ప్రభువైన యేసుక్రీస్తు మానవాళి పట్ల, మరి ముఖ్యంగా సంఘము పట్ల, ఆయన శరీరం పట్ల జరిగించిన కార్యము రెండు ఒకే పోలికలో ఉన్నాయి. అందుకే బోయజు మన పరమ వరుడు, మనల్ని విడిపించిన వాడు, మనను సంపాదించుకున్నవాడు, మనము ఆయన చేత సంపాదించుకునబడిన వాడు. ఆయన మనల్ని సంపాదించుకోవడం కోసంగా ఆయన చేసిన పని, బోయజు గవిని వెలుపటికి వెళ్ళి పురద్వారము దగ్గర రూతును సంపాదించుకున్నాడు, విడిపించాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు యెరూషలేము గవిని వెలుపట శ్రమపడ్డాడు. హెబ్రీ పత్రికలో మన మాట జ్ఞాపకం చేసుకున్నాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను అన్నాడు. మనం ప్రభు యొక్క శ్రమను తలపోస్తుండగా, కల్వరి కొండ మీద శిలువ పైన ఆయన పొందిన శ్రమలు, బాధలు, వేదన తలపోస్తుండగా, ఆయన పడిన శ్రమలు, బాధ, ఆయన కార్చిన రక్తము మనలను సంపాదించుకున్నట కొరకే అని ఎరిగి మన ఆరాధన తండ్రికి అర్పించాలి, అని హెచ్చించి ఘనపరచాలి. ఇప్పుడేం చేయమంటున్నాడు? కాబట్టి మనం ఆయన నిందను భరించు శిబిరము వెలుపలికి ఆయన యొద్దకు వెళ్ళుదము. ప్రతి ఆదివారము రొట్టె విరుచు కూడికలో మనం ఆత్మీయంగా శిబిరము వెలుపలికి వెళ్ళాలి. ఆ శిబిరం వెలుపట మన ప్రభువైన యేసుక్రీస్తు పొందిన శ్రమలు జ్ఞాపకం చేసుకోవాలి.
మనలను సంపాదించుకోవడానికి ఆయన పడిన శ్రమలు, ఆయన పడిన వేదన, ఆయన పడిన బాధ, ఆయన పడిన దుఃఖము, అవమానము, నింద ఇవన్నీ జ్ఞాపకం చేసుకోవాలి. రొట్టె విరుచు కూడికలో మనం చేయవలసిన ప్రముఖమైన ధ్యానం ఇదే. తర్వాత ఏమన్నాడు 15వ వచనంలో, హెబ్రీ 13:15లో, కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదము, అనగా ఆయన నామను ఒప్పుకొనుచు జిహ్వాఫలము అర్పించుదము. ఆయన ద్వారా మనము దేవునికి స్తుతియాగం అర్పించాలి. ఆయన చేసిన కార్యం ద్వారా మనకు కలిగిన రక్షణ, మనం సంపాదించుకునబడ్డాం. ఆయన ద్వారా దేవునికి ఇప్పుడు మనము స్తుతియాగము, ఆరాధన చెల్లిస్తాం. ప్రభువును జ్ఞాపకం చేసుకుంటాం, హెచ్చిస్తాం, గణపరుస్తాం. ఆయన ద్వారా దేవునిని మనము ఆరాధించి ఆయన నామాన్ని ఒప్పుకొనుచు జిహ్వా ఫలము తండ్రి దేవునికి అర్పించి ఆరాధన చేద్దుము గాక. దేవుడు తన వాక్యము మన ఆత్మీయ మేలు కొరకై దీవించును గాక.